Ganga Goya. Oh, ya, hoy. Un eloto. Eso. బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మధ్యాహ్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనులు, కరివేనా, ఉదండాపూర్ కాలువల విస్తరణ పనులు, ఉదండాపూర్ నుంచి తాగునీటి తరలింపు పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాలువల పనులను కూడా కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ రోజు కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లేంటి, దీనిపై అప్డేట్స్ ఏంటి రాజు? థ్యాంక్ యూ వెన్నెల. నిన్న అట్టహాసంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటి సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆయన మొదటి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇది కరివేనా, ఉదండాపూర్, నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాలువలపై ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకైతే మనకు సీఎంఓ కార్యాలయాలు అయితే మనకు సమాచారం అందించడం జరిగింది. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివేనా వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 జూన్ 11న ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నట్టు కూడా ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ పనులు ఇంతవరకు కూడా ముందుకు సాగకపోవడంతో ప్రత్యక్షంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్టు కూడా మనకు సీఎంఓ కార్యాలయం అయితే అధికారికంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నూతన సచివాలయంలో దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అండ్ ఆ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకైతే సీఎంఓ అధికారులు సమాచారాన్ని అందించడం జరిగింది. ఈ పథకం అందుబాటులోకి వస్తే ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాలతో పాటు సాగునీటికి నీటికి ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న కొత్త సచివాలయం ప్రారంభించిన మరుసటి రోజు ఈ రోజు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటం పట్ల చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాదాపు 5,600 కోట్లతో దీనికి అంచనా వ్యయమైతే వేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1100 చెరువులను నింపి తద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అయితే నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెనెల్లా. రైట్, థ్యాంక్ యూ రాజు.